ప్రస్తుతం నేను గన్ పార్క్‌లో ఉన్నాను. రేపు జరగబోయే జూన్ 2 దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి గన్ పార్క్ దగ్గర మొత్తం అరేంజ్‌మెంట్స్ అయితే జరుగుతున్నాయి. అరేంజ్‌మెంట్స్ సంబంధించి ఓకే గాని, దీనికి సంబంధించి ఈ గన్ పార్క్ మొత్తం చుట్టుపక్కల మొత్తం అటు అసెంబ్లీ సైడ్ నుంచి చూసినా, ఇటు రవీంద్రాబాద్ నుంచి టువర్డ్స్ నాంపల్లికెళ్ళే రూట్ చూసినా మొత్తం బ్యారికేడ్‌లతో మొత్తం దీన్ని లాకప్ చేసినట్టు చేసేసారు గన్ పార్క్‌ని. రేపు దాదాపు ఎవరు కామన్ పబ్లిక్ కూడా చూడకుండా అటు అసెంబ్లీ సైడ్ నుంచి చూస్తుంటే మొత్తం కంచెలు లేకుండా, కంచెలు కనబడకుండా మొత్తం ఆ వైట్ పరదలతోని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆఫీసర్సు. ఓవైపు ప్రభుత్వం గత ప్రభుత్వం గడీలను నుంచి కాపాడింది ప్రభుత్వం, తెలంగాణను కాపాడమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రేపు అమరవీరుల స్తూపం దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. ఉద్యమకారులు కానీ, జనాలు కానీ, లేకపోతే సామాన్య ప్రజలు కానీ చాలామంది వస్తారు. కాకపోతే వాళ్ళందరికీ ఇబ్బందికరంగా ఈ బ్యారిగేడ్స్ అన్ని మొత్తం గన్ పార్క్ చుట్టూ మొత్తం ఈ గన్ పార్క్ అనేది కనపడకుండా టోటల్ అసలు గన్ పార్క్ని మొత్తం లాక్ చేసే విధంగా చుట్టుపక్కల మొత్తం బ్యారికేడ్లతోని లాకప్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓ పక్కనేమో ఉద్యమకారులు అందరికీ మేము సముచిత స్థానం ఇస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇట్లా అమరవీరుల స్తూపానికి మొత్తం ఇట్లా పోలీస్ ఆంక్షలతోని ఈ చుట్టుపక్కల ఇటు పక్కన కూడా చూస్తుంటే మొత్తం రవీంద్రాబాద్ నుంచి నాంపల్లికి వచ్చే రూట్ కూడా మొత్తం అటు సైడ్ మొత్తం బ్యారికేడ్లు పెట్టడం జరిగింది. మామూలుగా అయితే మనం అసెంబ్లీ సమావేశాలు నడిచినప్పుడు మాత్రము అది ఏ ప్రభుత్వమైనా అసెంబ్లీకి ఎదురుగా ఉన్న వాటిని అన్నిటి బ్యారికేడ్స్ పెడతారు. తర్వాత బ్యారికేడ్స్ తీసేయడం జరుగుతుంది సమావేశాల అనంతరం. కానీ ఇప్పుడు ఈ బ్యారికేడ్స్ మొత్తం మనం చూస్తుంటే ఈ గన్ పార్క్ మొత్తం చుట్టుపక్కల మొత్తం బ్యారికేడ్సే ఉన్నాయి. కామన్ పబ్లిక్ రోడ్ మీద నుంచి వెళ్ళే వాళ్ళకు ఇక్కడ లోపల ఏం జరుగుతుంది అనేది తెలియకుండా మొత్తం కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గన్ పార్క్ దగ్గర మొత్తం పోలీసులు అయితే చాలా మొత్తం టేక్ ఓవర్ చేసుకొని, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర గీతం సంబంధించి లేకపోతే తెలంగాణ చిహ్నం సంబంధించి ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి. చాలామంది మేధావులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, తెలంగాణ వాదులు కూడా వ్యతిరేకిస్తున్నారు. సో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. రేపు కనుక ఏమన్నా ధర్నాలు కానీ రాస్తారోకాలు కానీ ఇక్కడ చేస్తారు, ముట్టలు కూడా జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి పోలీసులు ముందస్తు చర్యల భాగంగా ఇదంతా మొత్తం గన్ పార్క్ని లాక్ చేసే పరిస్థితి చూస్తున్నాం. వాదులు మాత్రం దీన్ని చాలా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే గన్ పార్క్ రేపు నివాళులు అర్పించకుండా తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఆ సందర్భంలో ఎవరైనా గన్ పార్క్ వచ్చి నివాళులు అర్పిద్దామన్నా కూడా మొత్తం ఎటు కాకుండా మొత్తం లాక్ చేసే పరిస్థితి. ఇటు గన్ పార్క్ చూస్తుంటే మొత్తం చుట్టూ దాన్ని మొత్తం లాక్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. చూద్దాం ఇది ఎక్కడి వరకు పోతుందో ఏంటో అసలు. ఎందుకంటే రేపు ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు ఎలాంటి పిలుపు అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. దీనికి సంబంధించి ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఇవన్నీ చేశారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చిహ్నం సంబంధించి గొడవలు జరుగుతున్నాయి. కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ తీసేస్తామని చెప్పేసి ప్రభుత్వం పక్కన చెప్తుంది. దానికి సంబంధించి బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ తీసుకున్న తర్వాత కొంచెం ప్రభుత్వం వెనుకడిగేసి తర్వాత రేవంత్ రెడ్డి అందరినీ సంప్రదించి అసెంబ్లీలో చర్చించి అందరితో నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా దానికి సంబంధించి కొంచెం వెనుకడుగు వేయడం చూసాం మనం. రేపు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాల తర్వాత కూడా మనకి ఇంకా ఈ ఆంక్షలు ఇంకా ఇట్లానే ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ గడీలు బద్దలు కొట్టి మేము ప్రజాపాలన అందిస్తున్నామని చెప్పేసి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మాత్రం అమరవీరులకు సాక్షిగా మొత్తం గన్ పార్క్ మొత్తం లాక్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. చూద్దాం దీనికి సంబంధించి తెలంగాణ వాదుల రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది అనేది. గన్ పార్క్ కంచెలకు సంబంధించి ఉద్యమకారులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం ఏంటి మొత్తం గన్ పార్క్ మొత్తం లాక్ చేసేసారు కంచెలతోని, ఎలా చూస్తున్నారు? ఏం చూస్తాం, మాటలేమో చాలా పెద్ద కోతలు రాయుడు మన రేవంత్ రెడ్డి. 3 జెండాలు రంగులు పట్టుకున్నాను అన్నాడు, మొత్తం రంగులు వేస్తున్నాడు. ఎక్కడ చూస్తే అక్కడ ఆయన రంగులు వేసుకుంటున్నాడు. అంటే ప్రజాపాలన అని అంటే ప్రజలతోటి పరిపాలించబడేటువంటి పాలన ఇస్తాడు అనుకున్నాం. కానీ కేవలం వ్యక్తిగత ప్రతిష్ట కోసం వ్యక్తిగతమైనటువంటి తను ఒక ఇమిటేటర్గా కాపీ పేస్ట్ లాగా అయిపోయింది ఈరోజు ప్రజాపాలన అనేది. అంటే గడీల పాలన బద్దలు కొట్టినా, నేను ఇది బద్దలు కొట్టినా, ఇనుప కంచెలు బద్దలు కొట్టినా, అవి కొట్టినా, ఇవి కొట్టినా అని చెప్పిండు. ఏడగొట్టిండు చూడు, మొత్తం ఇనుప కంచెలు వేసిండు. అంటే జూన్ 2 తెలంగాణ వాళ్ళందరం కూడా కష్టపడితే 4 కోట్ల మంది ప్రతి ఇంటి నుంచి గడప గడప నుంచి వాయిస్ ఇచ్చి కష్టపడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రోజు ఏడున్నాడు రేవంత్ రెడ్డి? సమైక్య పాలన లోపల గన్ను పట్టుకొని తిరిగినోనికి తెలంగాణ వాదం ఏం తెలుస్తుంది, తెలంగాణ కష్టం ఏం తెలుస్తుంది? అసలు జమీన్ జల్ జంగల్ అనే నినాదంతో ముందలకు వచ్చినాం. ఈ రోజు నుంచే కాదు, 1969 సాయుధ పోరాటం అంతకుముందు నుంచి చాకలి ఐలమ్మ నుంచి కొనసాగుకుంటే ఈ రోజు వరకు కూడా మళ్ళీ దశలో కూడా ఎన్నో రకాలైనటువంటి అంటే ఈరోజు బలిదానాలు చేస్తే కానీ తెలంగాణ రాష్ట్రం రాలేదు. రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి కానీ రేవంత్ రెడ్డి కానీ ఎక్కడన్నా పాల్గొన్నాడా ఉద్యమంలో?
పాల్గొంటే ఆ త్యాగం విలువ తెలుస్తుంది, ఆ కష్టం విలువ తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఎందుకు సిద్ధించింది, ఎందుకోసం ఆరాటపడ్డాం, ఎందుకోసం త్యాగం చేసినామని తెలుస్తుంది. చాలా ఈజీ, కంచెలు వేయడము, దాంట్లో ఇనుప పాదాలు, సంఖ్యలు వేసుడు, ఈ ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయడం. నా పాలన చాలా గొప్పగా ఉంటుంది, నేను చాలా వెరైటీ, నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి ఈరోజు ఇంత వాయిస్ రైజ్ చేస్తున్నా. అదే నేను సీఎం అయితే, నేనే డిసెంబర్ 9 రోజున సీఎంగా నేను ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత నా యొక్క వేనే అలాగుంటుంది అన్నాడు. ఎక్కడ అలాగుంది? నువ్వు ఎవ్వరు కూడా చూడని కన్నీ విరగనటువంటి ఆంధ్ర పరిపాలనని మళ్ళీ ఈరోజు తీసుకొని వస్తున్నావు. అంటే నువ్వు ఆ రోజు చంద్రబాబు దాంట్లో ఉన్న రోజు ఏవైతే చెప్పినావో అవే మొత్తము. అంటే అసలు డిస్కషన్ ఎట్లా వచ్చిందంటే, రాత్రికి రాత్రి ఏమన్నా ఆంధ్ర పరిపాలన వచ్చిందా, సమైక్య తెలంగాణ ఏమన్నా వచ్చిందా అనే డిస్కషన్. రేపటికి 10 ఏళ్ళు వస్తుంది. 10 ఏళ్ళు వచ్చిన సందర్భంలో సంబరాలు చేసుకునే టైంలో మరో పక్క ఈ బ్యారిగేడ్లు కానీ కంచెలు కానీ ఎలా చూస్తున్నారు మీరు? అంటే ఇది ఒక సమైక్య నినాదానికి, అంటే కొన్ని వాయిసెస్ నిన్న మొన్న ఎట్లా రైజ్ చేస్తుండంటే, కావాలని 10 సంవత్సరాల తెలంగాణకు హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్కి హైదరాబాదు ఉండే, ఇది పోతుంది కాబట్టి అది మళ్ళీ రావాలని కొన్ని వాయిస్లు రైజ్ చేయడం. అంటే ఇది ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలని వాళ్ళను అవహేళన చేస్తున్నట్టే, ఆంధ్ర పరిపాలనను అవహేళన చేస్తున్నట్టే. ఎందుకంటే ఇది పార్లమెంటులో పాస్ అయినటువంటి బిల్లు ఆర్టికల్ 3 ప్రకారం. ఒకసారి బిల్లు పాస్ అయిన తర్వాత, రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఈ రకమైనటువంటి పరిపాలన ఉండాలి అని చెప్పేసి మనం విభజన అంశాలు చేసుకున్న తర్వాత 10 ఏళ్ళు ఉన్న తర్వాత కూడా అది వాళ్ళు అక్కడున్న ఆంధ్ర పరిపాలకులు ఆ ప్రజలకు సంబంధించినటువంటి కూడు గుడ్డ నీడ ఇవ్వకపోతే అది వాళ్ళ యొక్క ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. ప్రస్తుతం నేను అసెంబ్లీ సైడ్ ఉన్నాను. ఆ అసెంబ్లీ సైడ్ చూస్తే మనము రెగ్యులర్గా అసెంబ్లీ జరిగినప్పుడు మాత్రం ఈ బ్యారిగేడ్స్ అనేది ఉంటుంది. తర్వాత బ్యారిగేడ్స్ దీన్ని పర్మనెంట్ చేయడం జరిగింది. కాకపోతే అసెంబ్లీ ఆపోజిట్ ఉన్న ఈ గన్ పార్క్ ఇక్కడ మనం చూస్తుంటే మామూలుగా బ్యారిగేడ్స్ అనేది ఎప్పుడు ఇక్కడ వరకే ఉంటాయి. బట్ ఈ ఇంత హైట్ అనేది ఓన్లీ అసెంబ్లీ సెషన్స్ అప్పుడు మాత్రమే వేస్తారు. ఎందుకంటే అసెంబ్లీ అప్పుడు ఎవరైనా ప్రజా సంఘాలు కానీ లేకపోతే వివిధ పార్టీలు ప్రతిపక్షాలు కానీ ఆ ముట్టడిస్తాయని చెప్పేసి, అసెంబ్లీ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి అప్పుడు అసెంబ్లీ సెషన్లో భద్రతలో భాగంగా అప్పుడేస్తారు. బట్ ఈ చర్యలు మాత్రం ఇప్పుడు ఈ జూన్ 2 సంబంధించి ఓ దిక్కు రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అవుతుందన్న సంబరాలు చేసుకునే టైంలో ఇలా మొత్తం బ్యారిగేడ్స్తో గన్ పార్క్ని లాక్ చేయడం ఏదైతే ఉందో ఆ తెలంగాణ వాదులు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మనం ఇది మొత్తం చూసుకుంటే అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ అసలు కామన్ పబ్లిక్ ఆ లోపల ఏం జరుగుతుందో మొత్తం తెలియకుండా మొత్తం వైట్ కర్టెన్స్తో ఇంత హైట్తో కట్టేసేసరికి అసలు లోపల గన్ పార్క్ దగ్గర ఏం జరుగుతుంది, ఎవరున్నారు, ఎవరు నివాళులర్పిస్తున్నారు అనేది కూడా ఆ కామన్ పబ్లిక్ తెలిసే ఛాన్స్ లేకుండా పోయింది. ఇది గన్ పార్క్ దగ్గర కంచెల పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, గన్ పార్క్ నుంచి.